వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృత ప్రచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రగడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించిన ప్రభుత్వపాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం. మున్గాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ ప్రచారంలో దూకుడు. మట్టంపల్లి పుణ్యక్షేత్రం నీళ్లలో కెమికల్స్ కలిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎంజీ నగర్ తండా గ్రామాభివృద్ధి లక్ష్యం రత్నావత్ జ్యోతి నర్సింగ్. తిప్పర్తి కేంద్రంలో బద్దం రజితా సుధీర్ని గెలిపించాలని బహిరంగ సభ. మనల్ని మనం పాలించుకుందామని తెలిపిన వట్టె జానయ్య యాదవ్. గుండాల మండలంలో చివరి విడతగా అభ్యర్థుల గుర్తులు ప్రకటించిన అధికారులు. నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. దామరచర్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలుపుతానంటున్న బంటు రేణుకాసిరి. ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 250 నేత్రదానాల ద్వారా 500 కార్నియాను కంటిపొరల సేకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేశారు. మండలంలోని నరసింహులగూడెం, రామ్దాస్ తండా, పెద్దాపురం, నాంపల్లి మండల కేంద్రంతో పాటు కేతపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపాడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముమ్మర ప్రచారం చేశారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేశారు. మండలంలోనే నరసింహులగూడెం, రామ్దాస్ తండా, పెద్దాపురం, నాంపల్లి మండల కేంద్రంతో పాటు కేతపల్లి, తిరుమలగిరి, మల్లపురాజుపల్లి, తుంగపాడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ముమ్మరం ప్రచారం చేశారు. నాంపల్లి మాజీ సర్పంచ్, కిసాన్ సెల్ మాజీ సభ్యుడు, పిఏసిఎస్ డైరెక్టర్ కుంభం కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, గజ్జల శివారెడ్డి, పెద్దిరెడ్డి రాజుల ఆధ్వర్యంలో నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూల వెంకటయ్యను గెలిపించాలని వందలాది మందితో భారీ రోడ్డు నిర్వహించారు. రోడ్ షో నుద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, సర్పంచ్లను గెలిపించే బాధ్యత మీది అని, అభివృద్ధి చేసే బాధ్యత తనది అన్నారు. పూల వెంకటయ్యను గెలిపిస్తేనే నాంపల్లి పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంతో, గ్రామానికి సర్పంచ్ అంతే అన్నారు. తమ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుందని, దీని వలన ఆయా గ్రామాలలో రోడ్లు, మురికి కాలువలు, ఇంద్రమైల్లో, మండల కేంద్రంలో బస్టాండు, డిగ్రీ కాలేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయించానని, తనకు సర్పంచ్ సహకారం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువస్తానని, తనకు అభివృద్ధి ముఖ్యమన్నారు. 1000-2000కు ఆశపడి ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుకోటి వెంకటేశ్వర్రెడ్డి, సంగెపు నగేష్, పానుగంటి వెంకటయ్య, నాంపల్లి హనుమంత్, ఏదుళ్ల రాములు, కోట రఘునందన్, అల్లంపల్లి ఆనంద్, షేక్ చాంద్, కస్తూరి గోవర్ధన్, ఈద శేఖర్, కోరే కిషన్, పొల్లోజు వెంకటాచారి, దోటి పరమేష్, గాదపాక రమేష్, బిరుదు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే గ్రామాలలో తండాలలో అభివృద్ధి లేదు. ఎమ్మెల్యేగా ఉన్నా సరే సర్పంచ్ ఎన్నికలు రాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు రాలేదు. దాంతో అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఇప్పుడు మనం సర్పంచ్ అభ్యర్థిని వల్లిని గెలిపించుకున్నట్టయితే పర్సు గుర్తు మీద ఓటేసి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి గవర్నమెంట్ మనదే ఉన్నది కాబట్టి ఇప్పుడు కొందరికి ఇండ్లు రాని కూడా ఇంత కొంతమంది ఉన్నారు. పెన్షన్లు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెన్షన్ రాని వాళ్ళకు పెన్షన్లు, ఇండ్లు రాని వాళ్ళకి ఇండ్లు పెట్టించే బాధ్యత నాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఊర్లోకి పోయి చెప్పాలి. అందరికీ 2 గుంపులైంది ఊర్లో. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు ఇరికిరుకుందని చెప్పి బైపాస్ వేసినాం. ఇప్పుడే చెప్తున్నాం వీళ్ళకు ఒక్క బైపాస్ 3 కోట్ల కోసం 10 సార్లు ఒక ఆఫీసర్ ఫోన్ చేసిన బైపాస్ కావాలా వచ్చిందా లేదా? 3 కోట్లు పెట్టి చేసినా లేదా? ఇప్పుడు నాంపల్లి పట్టణం వెడలు పడుతుందా లేదా? రోడ్లు నాంపల్లి పట్టణంలో ప్రభుత్వ భవన్లు, ప్రభుత్వ ఆసుపత్రి, నాంపల్లిలో గవర్నమెంట్ ఆఫీసులు, రాబోయే రోజుల్లో జూనియర్ కాలేజు, నాంపల్లి మొత్తంలో బస్ స్టాండ్ కూడా వస్తారని చెప్పి మీ అందరూ కూడా బస్ స్టాండ్ కూడా తీసుకొస్తా. ఎందుకంటే నేను ఒక మాట ఇచ్చిన మీ అందరికి కూడా 2018లో మీకు ఈ నాంపల్లిని డెవలప్ చేస్తా అని చెప్పిన. నాంపల్లి రాని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని చెప్పినది. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉండరో, నిరుపేదలు ఉండరో, ఇల్లు రాని వాళ్ళు అదువులకు 2వ విడతలో ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి నేను మాట ఇచ్చిన. నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పెన్షన్లు నాన్నలు ఉన్నారు ఊళ్ళల్లో. ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అర్హులైన వృద్ధులు కావచ్చు, చాలా మంది పెన్షన్ రానోళ్ళు ఉన్నారు. మధ్యలో ఒక్కసారి మాత్రం నా ఉప ఎన్నికలప్పుడు కొందరికి వచ్చినాయి, కానీ ఊళ్ళలో చాలా మంది రానోళ్ళు ఉన్నారు. అర్హులైన పేదవాళ్లకు పెన్షన్లు ఇప్పించేది కూడా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇప్పిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. అలాగే సాయిరాం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి అక్కడ కావలసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావలసిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఓటర్ జాబితా వివరాలు సరిగా ఉన్నాయా లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అన్నీ ఓపెన్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకునే ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కల్పించాలని, చివరిగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా బస్సులను పంపించాలని చెప్పారు.
విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, మూత్రశాలలు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయే దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఎంఈఓ పద్మ కలెక్టర్ వెంట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలంలోని బీర్ల ఐలయ్య సొంత గ్రామం సైదాపూర్, మాసాయిపేట గ్రామం, గౌరాయపల్లి, సాధువెల్లి, కాచారం, ధర్మారెడ్డిగూడెం, చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, చొల్లేరు, వంగపల్లి, రామాజీపేట గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలంలోనే బీర్ల ఐలయ్య సొంత గ్రామం సైదాపూర్, మాసాయిపేట గ్రామం, గౌరాయిపల్లి, సాధువెల్లి, కాచారం, ధర్మారెడ్డిగూడెం, చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, చొల్లేరు, వంగపల్లి, రామాచిపేట గ్రామాలలో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి గ్రామాలను ఈ ప్రజాపాలనలో అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే అమలు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాలలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయన్నారు. ప్రజలు చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు. మతం పేరుతో బీజేపీ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని, ఆయన బీఆర్ఎస్, బీజేపీ ప్రలోభాలకు ప్రజలు లొంగబోరని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో నియోజకవర్గంలో 90% పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంతాల లక్ష్యమని, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని, ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇలా ఎమ్మెల్యే అయినంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన ఈ గ్రామం అనుకుంటున్నా. నా ఒక్కరికే కాదు, మన వచ్చినాయి మన భవిష్యత్తు
ఈ గ్రామానికి సేవలు చేసినటువంటి మా పెద్దన్న మనోహర్ రెడ్డి గారు, ఇంకా మా పెద్దలు చాలా మందిలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా? మనం రాగానే రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ ఊళ్ళో 130 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం. వాళ్ళు ధనిక రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇస్తే కేసీఆర్ మనుమడు తినే సన్న బియ్యం మన మనుమడు, మనము, మన అక్క చెల్లెలు తినాలని ఇస్తున్నాం. రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతు భరోసా వేసినాం. ఇలా రైతు పండించిన వడ్లను మన మహిళా సంఘాలు, మా అక్క చెల్లెలతోటే కొనుగోలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్యాల లక్ష్యంతో ఇలా మహిళా సంఘాలకు పెద్దపీట వేసి 3 దఫాలుగా వడ్డీ లేని రుణాలు మీ ఖాతాలో వేసినాం. గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది, మహిళా సంఘాలను విస్మరించింది. 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిరు. ఇవాళ మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న మీ బిడ్డగా పుట్టింటి నుంచి ఒక శారీ పంపిండు. అది ఇందిరమ్మ చీర. దాని మీద కూడా ఆ కిరికిరిగాలు కిరికిరి చేస్తారు. సంఘాలకి వస్తాయట, అందరు రావట. అంటే మన మధ్యలో మనకు పంచాయి. మీ బిడ్డగా చెప్తున్నా, 18 సంవత్సరాలున్న చెల్లె కాంచెల్ల 95 సంవత్సరాల మా అవ్వకు కూడా సంఘంలో ఉండని, సంఘంలో లేకపోని మీ అందరికీ ఇంటింటికి ఇందిరమ్మ చీర ఇచ్చే బాధ్యత నాది. 17 తారీఖు దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి కొండలమ్మ సాక్షిగా నేను మీకు పాటిస్తున్నా. నాకు ఒక్క నిమిషం, నాకు తమ్ముడు అండగా ఉంటాడు. ఏ పని కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా నా సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా ఈ ఊరు అభివృద్ధి, అమ్మ ఒక్క నిమిషం, ఈ ఊరు అభివృద్ధి మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది. ఇక్కడే ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ దేవుడు. ఆయన మీకు ఒక ఆయుధం ఇచ్చిండు. ఏం ఆయుధం ఇచ్చిండు? ఓటు అనే ఆయుధం మీకు ఇచ్చిండు. ఆ ఓటు అనే ఆయుధం పనిచేసే వ్యక్తి, అధికారం ఉంది. మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్నా, నా కొండం తన్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. గెలిస్తే రేపు మాకు ఇండ్లు కావాలంటాడు, రోడ్లు కావాలంటాడు, పెన్షన్లు కావాలంటాడు, గ్రామ అభివృద్ధి అంటాడు, కొండలమ్మ కమాన్ అంటాడు. ఇక్కడి తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 11 రోజుల పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. దీనితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయ దివాస్ను నేడు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నల్గొండలో నిర్వహించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 11 రోజుల పాటు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దిగి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. దీనితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయ దివాస్ను నేడు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నల్గొండలో నిర్వహించారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎన్జీ కాలేజ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డిఈఓ ఆఫీస్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ, మొక్కవోని ధైర్యంతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం అనే విధంగా నవంబర్ 29 నుండి ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించడంతో ఢిల్లీ పెద్దల పీఠాలు కదిలి డిసెంబర్ 9వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన ఈ రోజును విజయ దివాస్గా జరుపుకుంటున్నామన్నారు. వచ్చిన తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా అనేక పథకాలతో సంపన్న వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు పరిచారు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింటా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని నెంబర్ 1గా చేశారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందని, ప్రజా పోరాటాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని భూపాల్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మారగోని గణేష్, దండంపల్లి సత్తయ్య, జమాల్ ఖాద్రి, పల్లె రంజిత్, బొజ్జ వెంకన్న,
పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, గంజి రాజేందర్, మహమ్మద్ అన్వర్, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, మాతంగి అమర్, నజీర్, రాములు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, 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 కంచెల భూపారెడ్డి గారి నాయకత్వం, కంచెల భూపారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కంచెల భూపారెడ్డి నాయకత్వం, కంచెల భూపారెడ్డి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక నిమిషం చేతులు, జై తెలంగాణ, ఒక నిమిషం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమ్మ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కంచెల భూపారెడ్డి గారి నాయకత్వం, కంచెల భూపారెడ్డి గారి నాయకత్వం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి ఆశయాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన బర్త్డేని చావుడేగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు మరొకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులారా, విజ్ఞులారా, ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే సాధించడం, ఈ తెలంగాణ కోసం ఆనాడు 69లో 4,000 మంది ప్రాణత్యాగం చేసిండ్రు. మళ్ళీ 2001 నుంచి 2014 వరకు దగ్గర 1,400 మంది ప్రాణత్యాగం చేసిండ్రు. దగ్గర 5,600 మంది ప్రాణత్యాగం చేసి దేనికోసం, ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించుకుంటే ఆ తెలంగాణని కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతూ ఈ దేశంలో మొదటి ర్యాంకులో ముందుకు దూసుకుపోతుంటే ఓర్వలేని ఈ కాంగ్రెస్, ఓర్వలేని జాతీయ పార్టీలు, 2 పార్టీలు కలిసి కేసీఆర్ గారిని కుట్రలతో ప్రభుత్వం నుంచి దించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇకనైనా ఆలోచన చేయండి. ఈ తెలంగాణని మళ్ళీ కాపాడుకోకపోతే తెచ్చిన తెలంగాణ, ఉన్న తెలంగాణని మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ చేయడానికి కుట్రలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరొకసారి మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నా. అందుకే సోదరులారా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగులు కానీ, అటు యువకులు కానీ, అటు కార్మికులు కానీ, అటు కర్షకులు కానీ, తెలంగాణ కావాలని ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగాలి. సాధించుకున్న తెలంగాణని ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెచ్చిన
ప్రకటన చేసిన తెలంగాణని మళ్ళీ ఆంధ్ర పాలకులు ఢిల్లీలో వాళ్ళ ల్యాబీలతో మళ్ళా వెనుక తీసుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలంగాణ ప్రజలకు, సంపన్న వర్గాలకు, విజ్ఞులకు, మేధావులకు అందరూ కూడా తెలిసినటువంటి సందర్భమే. మళ్ళీ తెచ్చిన ప్రకటన చేసిన తెలంగాణని పెద్ద ఎత్తున ఊవెత్తున ఎక్కడికక్కడి శాంతియుతంగా సకజనుల సమ్మె కానీ, మరి ఉద్యోగ సంఘాలు కానీ, మిలియన్ మార్చులు కానీ, మరి ఈ ఉద్యమము గ్రామ గ్రామాన ప్రజల్లో పడ్డటువంటి, ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి ఉద్యమం ద్వారా ఇక తప్పదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా వచ్చిన తెలంగాణని, వచ్చిన ప్రకటనని ఏ విధంగా అయితే రిటర్న్ పంపినరో, మరి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధి అవుతున్న తెలంగాణని మళ్ళా విషపూర్వకంగా మరి ఆంధ్ర పాలకులు, జాతీయ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మళ్ళీ కుట్రలు జరిగి తెలంగాణకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ గ్రామాన ఎక్కడికక్కడ ఉద్యమం మళ్ళా స్టార్ట్ కావాల్సిందే. ఈ తెలంగాణ, వచ్చిన తెలంగాణ ఇట్లే ఉండాలి. అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి ఈ దేశంలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణని సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మరి అమరులైనటువంటి 5,600 మంది, ఆనాడు 69, ఈనాడు 2001 నుంచి అమరులైనటువంటి తెలంగాణ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ టీవీ రిమోట్ గుర్తు నుండి సర్పంచ్ బరిలో ప్రచారానికి దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థి నల్లపాటి ప్రమీల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులుగా సీనియారిటీని గుర్తించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ టీవీ రిమోట్ గుర్తు నుండి సర్పంచ్ బరిలో ప్రచారానికి దిగారు. ఈ సందర్భంగా అభ్యర్థి నల్లపాటి ప్రమీల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అభ్యర్థులుగా సీనియారిటీని గుర్తించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు తమకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి అవకాశాన్ని మమ్ము చేయకుండా ప్రజలకు తమ సేవలు అందిస్తామని, ఈ ఎన్నికలలో సర్పంచ్గా తమను గ్రామ ప్రజలు టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఇటీ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు శ్రీను, కొమ్ము అరుణ, యాతాకుల సుధీర్, వల్లోజు గురవయ్య, గండు కోకిల, చింతకాయల పుల్లయ్య, తాటికొండ సురేష్, కాసర్ల వెంకటేశ్వర్లు, బొబ్బిలి విజయలక్ష్మి, దేవరం శ్రీనివాస్ రెడ్డితో పాటు కొప్పుల జైపాల్ రెడ్డి, కాసర్ల కోటయ్య, ఉపేందర్, ఈదారపు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఇంటింటి ప్రచారంలో తదితరులు పాల్గొన్నారు. జై నల్లపాటి, జై నల్లపాటి, నల్లపాటి ప్రజల నాయకత్వం, ఉత్తమ్ గాంధీ నాయకత్వం, రిమోట్ గుర్తుకే గెలిపించాలి, రిమోట్ గుర్తును గెలిపించాలి, రిమోట్ గుర్తును రిమోట్ గుర్తుకే మరో గుర్తుంచుకో. ఐదు
వార్డు నెంబర్దేమో గ్యాస్ సర్పంచ్ నెంబర్లు మీరు మారితే ఆరో వార్డు అయితేనేమో గ్యాస్ ముందు మేము మన ప్రమీల నల్లపాటి. నేను మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాకు ఒక సీనియర్ నాయకుడిగా మా వారిని గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మునగాల గ్రామ ప్రజలందరూ కూడా మునగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లపాటి ప్రమీల అని నాకు టీవీ రిమోట్ గుర్తు మీద ఓటేసి అందరూ కూడా గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకులతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకులతో కలిపారని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క కెమికల్ కలపడం వల్ల దుర్వాసనతో మరియు ఆ యొక్క నీరుని ఉపయోగించడం వల్ల చర్మవ్యాధి శ్వాసకోశ వ్యాధులు సంబంధించి వస్తున్నాయని, అంతేకాకుండా పుణ్యక్షేత్రం నందు భక్తులు స్నానం చేయడానికి కూడా దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. మట్టంపల్లి పుణ్యక్షేత్రం అధికారులు స్పందించి ఆ కెమికల్ను కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. త్రాగునీటికి సమస్య చాలా తీవ్రంగా ఉందని గ్రామ ప్రజలు భక్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చివరి రాజలక్ష్మి రామకృష్ణ స్వామి వశిష్ఠ విరాట్ మంచిగా దాన్ని పెట్టలేదు దీపు నీళ్ళు ఇట్లా వస్తుంది సార్. ఒక్కడే ఎట్లా ఇస్తాడే కాదు, ఒక్కడే ఎట్లా ఇస్తాడు చెప్పు. నువ్వు నీకే తెలిసినోడు, నువ్వు అలా అందరు తీసుకొని
అంత డబ్బులు ఒక్కడికేసినా 10 మంది చేస్తాను. మాది మఠంపల్లి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం అండి. మా ఊరిలో గత 10 రోజుల క్రితం కృష్ణా నదిలో ఎవరో కెమికల్ ఆంధ్రా నుంచి వచ్చారో తెలంగాణ నుంచి వచ్చారో తెలియదు. ఆ కెమికల్ నదిలో విపరీతంగా పోయటం వల్ల నది మొత్తం కూడా కలుషితం అయిపోయింది. దుర్వాసన వస్తుంది. అది ఆ వాటర్ తోటి కృష్ణా నది ఒడ్డున అసలు ఉండలేకపోతున్నాం. దగ్గర 100 మీటర్స్ పైనే ఆ వాసన తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఆ నీళ్ళతో స్నానం చేస్తే డస్ట్ ఎలర్జీ వచ్చేసి ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. వామిటింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దాన్ని పరిశీలించి చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అది అంతేకాకుండా ఈ విలేజ్లో సుప్రసిద్ధ సూర్యాపేట జిల్లాలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం, పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు స్నానాలకు వచ్చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు భక్తుల దేవాలయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీగా అత్యవసరంగా దీన్ని శుద్ధంగా పరచవలసిందిగా, నదిని శుభ్రపరిచి మంచి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నదిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపైన కఠినమైన చర్యలు అధికారులు తనకు సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం, అధికారులను కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంజే నగర్ తండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రత్నావత్ జ్యోతి నర్సింగ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని ఎంజే నగర్ తండా గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంజీ నగర్ తండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రత్నావత్ జ్యోతి నర్సింగ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోనే ఎంజీ నగర్ తండా గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని, పేదలంతా అభివృద్ధి చెందేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసిందన్నారు. తిరిగి మమ్మల్ని గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంజీ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఎంజీ నగర్ తండా నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఉంగరం గుర్తుకి నేను నిల్చున్నా. సర్పంచ్గా సీసీ రోడ్లు అయినా, డ్రైనేజీ వాటర్ అయినా, అదేమైనా బొడ్రాయి అయినా ఏమైనా కట్టి దగ్గరుండి చేయిస్తాం. ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మినర్ తండ సర్పంచ్ అభ్యర్థి నేను. ఈ తండలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యలు డ్రైనేజ్, రోడ్డు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవి చాలా వరకు ఉన్నాయి. అది దగ్గరుండి తండా సమక్షంలో అన్ని సర్వ్ చేసుకోవాలని చెప్పాను. సూర్యాపేట జిల్లా ఇంజనగర్ తండ గ్రామ పంచాయతీలో చివెల మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి నరసింహనాయక్ గారికి మేము మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామం మొత్తం ఏకతాటిపై ఉండి నరసింహనాయక్ని గెలిపించి ఊర్లో ఉన్న సమస్యలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామాన్ని అభివృద్ధి పరిచి గతంలో కూడా గ్రామము ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకుంది. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, శానిటేషన్ కానీ, ఎటువంటిది ఏ సమస్యలు ఉన్నా కానీ అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకొని గ్రామంలోని ఎటువంటి లోన్లు వచ్చినా కానీ, ఏమున్నా కానీ అందరికీ అందేలాగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇంకో విధంగా రేషన్ కార్డ్స్, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా, ఎవరికి ఏది ఉన్నా కానీ అందుబాటులో ఉండి అందరము సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు అందరం కలిసి ఏకతాటిపై చేసుకుంటామని మనవి చేస్తున్నాం. ఎంజీ నగర్ తండా నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఉంగరం గుర్తుకి నేను నిల్చున్నా. సర్పంచ్గా సీసీ రోడ్లు అయినా, డ్రైనేజీ వాటర్ అయినా, అదేమైనా బొడ్రాయి అయినా ఏమైనా కట్టి దగ్గరుండి చేయిస్తాం. ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మినర్ తండ సర్పంచ్ అభ్యర్థి నేను. ఈ తండలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యలు డ్రైనేజ్, రోడ్డు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవి చాలా వరకు ఉన్నాయి. అది దగ్గరుండి తండా సమక్షంలో అన్ని సర్వ్ చేసుకోవాలని చెప్పాను. సూర్యాపేట జిల్లా ఇంజనగర్ తండ గ్రామ పంచాయతీలో చివెల మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి నరసింహనాయక్ గారికి మేము మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామం మొత్తం ఏకతాటిపై ఉండి నరసింహనాయక్ని గెలిపించి ఊర్లో ఉన్న సమస్యలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామంలో సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామాన్ని అభివృద్ధి పరిచి గతంలో కూడా గ్రామము ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకుంది. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, శానిటేషన్ కానీ, ఎటువంటిది ఏ సమస్యలు ఉన్నా కానీ అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకొని గ్రామంలోని ఎటువంటి లోన్లు వచ్చినా కానీ, ఏమున్నా కానీ అందరికీ అందేలాగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇంకో విధంగా రేషన్ కార్డ్స్, ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా, ఎవరికి ఏది ఉన్నా కానీ అందుబాటులో ఉండి అందరము సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు అందరం కలిసి ఏకతాటిపై చేసుకుంటామని మనవి చేస్తున్నాం. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి బద్దం రజిత సుధీర్ గెలుపు కొరకు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువకులు బైకులతో పాత గ్రామ పంచాయతీ, మసీదు, పాత తిప్పర్తి, సైదుబావిగూడెం, తిప్పలమ్మగూడెం నుండి తిప్పర్తి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి బద్దం రజిత సుధీర్ గెలుపు కొరకు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువకులు బైక్లతో పాత గ్రామ పంచాయతీ, మసీదు, పాత తిప్పర్తి, సైదుబావిగూడెం, తిప్పలమ్మగూడెం నుండి తిప్పర్తి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం తిప్పర్తి బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడంతో అధిక సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి వక్తలు ప్రసంగిస్తూ బద్దం సుధీర్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న తిప్పర్తి అభివృద్ధి, సామాజిక సేవను గుర్తించి గెలిపించుకోవాల్సిందిగా కోరారు. ఉన్నత విద్యావంతురాలైన రజితను గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నుకోవాలని సూచించారు. గురువారం నాడు జరగనున్న పోలింగ్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి బద్దం రజిత సుధీర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో బద్దం రజిత సుధీర్ గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయగలరని అన్నారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, మాజీ సర్పంచ్లు గుండా సత్యనారాయణ, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, రొట్టెల రమేష్, జాకటి మోషా, మాజీ ఎంపీటీసీలు కిన్నెరాంజీ, పల్లె ఎల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్,
కుక్కల రమేష్ రెడ్డి, చెరువుపల్లి రాము, గుండు శ్రీను, తండు సతీష్, గుండెబోయిన సైదులు, నలపరాజు శ్రీను, వంగూరి గిరి, జాకటి భాస్కర్, సోమరాజు ఎల్లంపల్లి, రాజయ్య, నరేందర్, గౌస్, బాబర్, సోహెల్, ఊదరి రవి, జాకటి సుమన్ తదితరులు పాల్గొన్నారు. అడుగులు వాతుంది నీయేగా మా సుధీరన్న గుండెల బాదుంది నీకేగా ఒక్కడుగు వెనకేయలే తమ్మున్న లీడరు నువ్వే మనసున్న మారాజులే ఇచ్చను తిప్పర్తి కిరీటమే ఇవడే నిన్ను ఆపేటోడికే తిప్పర్తిలో ఎగిరే జెండా నీదే సుధీరన్న నీ గెలుపుతో తిప్పర్తి కొత్త చరితే రాసుకుంటాదే భాయ్ నీకు బాధెందుకే తిప్పర్తిలో ఎగిరే జెండా నీదే సుధీరన్న నీ గెలుపుతో తిప్పర్తి కొత్త చరితే రాసుకుంటాదే అవినాష్ లీడరు నువ్వే మనసున్న మారాజువే ఇచ్చను తిప్పర్తి కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బంద పెడతవ్వా నీ అమ్మ తోడు హాయ్ నీకు బాధెందుకే తిప్పర్తిలో ఎగిరే జెండా నీదే సుధీరన్న నీ గెలుపుతో తిప్పర్తి కొత్త చరితే రాసుకుంటాదే హాయ్ నీకు బాధెందుకే తిప్పర్తిలో ఎగిరే జెండా నీదే సుధీరన్న నీ గెలుపుతో తిప్పర్తి కొత్త చరితే రాసుకుంటాదే. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలమైన మనల్ని మనం గెలిపించుకొని మనల్ని మనం పాలించుకుందామని టీఆర్పీ రాష్ట్ర నాయకులు ఒట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టేకుమట్ల గ్రామ పంచాయతీ టీఆర్పీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాలా సైదులు యాదవ్కు మద్దతుగా కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలపైన మనల్ని మనం గెలిపించుకొని మనల్ని మనం పాలించుకుందామని టీఆర్పీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టేకుమట్ల గ్రామ పంచాయతీ టీఆర్పీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాల సైదులు యాదవ్కు మద్దతుగా కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. బీసీలంతా ఐక్యం కావాల్సిన సమయం వచ్చిందని మనల్ని మనం గెలిపించుకుందామన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు అయిపోతున్నా నేటికి బీసీలను అనగదొక్కుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్కై టీఆర్పీ అభ్యర్థిని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్పీ సర్పంచ్ జాల సైదులు యాదవ్ మాట్లాడుతూ అగ్రకులాల ఆధిపత్యాన్ని పాతాళానికి తొక్కేలా ప్రజలంతా టీఆర్పీ బలపరిచిన నన్ను గెలిపించాలని కోరారు. ప్రజలందరి కష్టాలు తెలిసిన నాకు వారి సమస్యలను పరిష్కరించేలా ఆదరించాలన్నారు. గ్రామాభివృద్ధిని కోరుకునే ప్రజలంతా టీఆర్పీని గెలిపించుకునేందుకు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఆదరించాలన్నారు.
బీసీలంతా ఏకమవుదాం, టీఆర్పీ పార్టీలో చేరుదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దాం. జాలసైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుకే, జాలసైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుతాం. జై బీసీ, జై టీఆర్పీ. అధికారం, ఆత్మగౌరవం, వాటా. టేకుమట్ల గ్రామ పంచాయతీ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మన టేకుమట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పరిచిన అభ్యర్థులను గెలిపిద్దాం. జాలసైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుకే, జాలసైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే ప్రార్థన. డబ్బులు పేదల మధ్య జరుగుతున్న పోరాటం ఈ డబ్బులు ఉన్న అందుకని పేదలు వచ్చి కొట్లాడుతాం. మీ అందరి పక్షాలు టీఆర్పీ బలపరిచిన జాలసైదులు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వీరి గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించే ప్రార్థన. టీఆర్పీ అనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది బీసీల పార్టీ. బీసీ బతుకులు మార్చడానికి మన తలరాత మార్చని 80 ఏళ్ళైనా ఇయ్యాటి మన బతుకులు ఇంకా ఓట్ల నాడు పైసలు అడుపుకునే కాడే ఉన్నాం. మనం ఓటేసిన నాయకులు మాత్రం అమెరికాలో, ఆస్ట్రేలియాలో సెట్ అవుతారు. హైదరాబాద్ మన పొరగాళ్ళు బళ్ళలో మాత్రం ఇక్కడ చేసుకుని పోవాలి. ఎందుకంటే ఈ పిల్లగాడు గెలిచిందంటే మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీలో గెలిచినట్టు, వాళ్ళు గెలిచేంది కానీ పైసలు గెలిచినట్టు, దొరలు గెలిచినట్టు. మన దొరలు గెలవాలో మన బతుకులు గెలవాలి. ఇన్నేళ్ళ నుంచి మన కోసం ఒక పార్టీ పుట్టలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఒక తీర్మార్ మళ్ళీ ఒక వెట్టజానే లాంటి వాళ్ళు కొట్లాడి నా మీద 100 కేసులు పెట్టే సంగతి తిరిగే దొర. నేను టీఆర్పీ పార్టీ తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. నా గుర్తు కత్తెర గుర్తు. నా కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే టేకుమట్ల గ్రామ అభివృద్ధికి నా సాయశక్తుల సహకరిస్తానని మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు పెడుతున్నాను. నేను గెలిస్తే మీరందరు గెలిచినట్టే. మీరేసే ఈ ఓటు నాకేసినట్టు కాదు, మీరే వేసుకొని మీరే గెలిచినట్టు. నేను మీ దగ్గరనే ఉండి మీ వెన్నంటుండి మీకు సహాయపడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. 80 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క అభ్యున్నతి ధ్యేయంగా మరి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క ఓటా కల్పించడమే లక్ష్యంగా మరి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల గ్రామ పంచాయతీలో ఇవాళ పోటీ చేస్తున్నటువంటి మరి జాలసైదులు యాదవ్ గారి కత్తెర గుర్తుపై ఓటు వేయాల్సిందిగా ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రజల్ని పాలించినటువంటి మరి వాళ్ళ 3-4% లేనటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క పాలనలో 70-80 ఏళ్ల నుండి ఈ ప్రజల యొక్క బతుకులు మరి ఎన్నికల సమయం రాగానే మరి ఎన్నికల ఆలోచనతోనే మన ఓటు మనం వేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి మన వర్గాలని, మన బిడ్డల్ని హక్కున చేర్చుకొని మరి మన ఓటు మనం వేసుకున్నాం అనేటటువంటి చైతన్యంతోనే మనల్ని మనం పాలించుకున్నాం అనేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి యొక్క అగ్రవర్ణ పాలకులను బొందబెట్టి ఈ పార్టీలని రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ముఖ్యంగా టేకుమట్ల గ్రామ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ అగ్రవర్ణ పాలకులకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రాత్రికి రాత్రి మాట్లాడుకొని ఇవాళ రాజ్యాధికార పార్టీ పోటీలకు రాగానే మరి 2 పెద్ద పార్టీలు ఒకటై ఇవాళ మన జాతి బిడ్డ మరి జాలసైదులు పోటీ చేయడాన్ని మరి వాళ్ళందరూ కూడా అనేక రకాల కుట్రలతోని మరి నిర్బంధాలు, ఇబ్బందులు పెట్టేటటువంటి సందర్భం కనబడతా ఉంది. అందుకనే సోదరులారా, ఇన్నేళ్ల తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది. మరి ఓటు అనేది తెరచాటుకు వేసుకునేటటువంటి అవకాశం, మరి మీ యొక్క ఆత్మాభిమానాన్ని చాటుకునేటటువంటి అవకాశం మీ గుండెల మీద చేసుకొని ఇంతకాలం మనం ఎవరికి ఓటేసినాం, ఎందుకు మన బతుకులు 70-80 ఏళ్ళైనా మన బతుకులు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా 2000 పెన్షన్, ఇంకా రేషన్ కార్డుల కోసం అరువులు చేస్తా ఉన్నామంటే దీని కారకులైనటువంటి ఈ దొంగ కొడుకుల్ని, ఈ అగ్రవర్ణ పాలకుల్ని మరి అంతమొందించేటటువంటి అవకాశం వచ్చింది. మరి వాళ్ళ పార్టీ మన రాష్ట్రంలో మొట్టమొదటి యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని క్లస్టర్లలో 3 రోజుల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులు ఆల్ఫాబెటికల్ క్రమంలో గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని క్లస్టర్లలో 3 రోజుల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ అభ్యర్థులకు
ఆల్ఫాబెటికల్ క్రమంలో గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బుధవారం రోజున అన్ని గ్రామాల సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల అభ్యర్థులకు వాసవి గార్డెన్లో ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ చండీరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ తేజంరెడ్డి మండలంలోని క్లస్టర్లను పరిశీలించి మాట్లాడుతూ ఉపసంహరణలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జయజయలు పలికారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జయజయలు పలికారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ఈ దశాబ్దాల కల నెరవేర్చిన తెలంగాణ ప్రజల దేవతగా నిలిచారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల సోనియా గాంధీ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలన్నారు. ఈ దేశం కోసం బలిదానం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని నిలబెట్టిన నిజమైన దేశభక్తురాలు సోనియా గాంధీ అని, అలాంటి తల్లిని దేశ ప్రజలే తన జీవితమని, దేశం కోసం జీవిస్తున్న రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణమన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తిరుగులేదన్నారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇందిరమ్మ చీరలు ఇదే ఈ దేశానికి ఆదర్శ సంక్షేమ పథకాలు అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ 2029లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడా స్వామి, సీనియర్ నాయకులు కిన్నెర శ్రీను, ఐఎన్టీయూసీ అంబటి సోమన్న, జేళ్ల వెంకటేశ్వర్లు, కుకుడాల ఆంజనేయులు, ఎండి ముంతాజ్ అలీ, చింతమల్ల వెంకటయ్య, చెర్లపల్లి గౌతమ్, శివగౌడ్, జిల్లేపల్లి పరమేష్, పగిళ్ల శివ, మధు చౌదరి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్, బీసీ సెల్, ఐఎన్టీయూసీ మైనారిటీ సెల్, ఐఎన్టీయూసీ లీడర్స్ తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బంటు రేణుకా సిరి విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బంటు రేణుకా సిరి విస్తృతంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దామరచర్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కొరకు బ్యాట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే నిరంతరం గ్రామ అభివృద్ధిలో తోడుంటానని వారు ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ ముఖ్య నేతలు, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
బ్యాట్ గుర్తేసి గెలిపియాలి అందరూ కలిసి. బ్యాట్ గుర్తుకే మన ఓటు, బ్యాట్ గుర్తుకే మన ఓటు. బ్యాట్ గుర్తుకే ఓటు, బ్యాట్ గుర్తుకే ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. బ్యాట్ గుర్తుకే శ్రీ కిషన్ సార్ బిడ్డ నిలబడ్డది. బ్యాట్ గుర్తు మన ఓటు గుర్తు 3వ నెంబర్ మీద ఉంటది. బ్యాట్ గుర్తుకే వార్డు నెంబర్, బ్యాట్ గుర్తుకే వార్డు నెంబర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తిల్లాలే బిఎల్ఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, గుర్తిల్లాలే బిఎల్ఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. అన్న వైరు ఓకేనా మేడం? చెప్పండి మేడం, ప్రజలు ఏ విధంగా ఆశీర్దిస్తున్నారు? గడప గడపకి వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బంటు రేణుకశ్రీ గారు. మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ప్రతి వాళ్ళు మాకు మంచి రెస్పాండ్ అవుతుర్రు. జెండా ఎగిరేసేది కాంగ్రెస్ పార్టీ, బ్యాట్ గుర్తుకే ఓటేస్తామని చెప్తుర్రు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కూడా దామర్చర్ల మండలంలో ఇల్లులు ఒక్కటే తక్కువ వచ్చినాయని ఆపించడం జరిగింది. అవి కూడా ఇది గెలవంగానే శాంక్షన్ చేసి అందరికి ఇస్తామని చెప్తున్నాం. ఉన్న సమస్యలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు. ఆ సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. మనకు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరు సహాయ సహకారాలతో మన గ్రామ అభివృద్ధి చేసుకుందాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు తమ సహకారాన్ని అందిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. గత సంవత్సరం ఆగస్టు నెలలో 4 నుండి సెప్టెంబర్ నెలలో 4 నుండి నేత్రాలను సేకరించడం ప్రారంభించి ఇప్పటి వరకు 250 నేత్రాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారు తమ సహకారాన్ని అందిస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఆగస్టు నెలలో 4 నుండి సెప్టెంబర్ నెలలో 4 నుండి నేత్రదానాలు సేకరించడం ప్రారంభించి ఇప్పటి వరకు 250 నేత్రదానాలు సేకరించడం జరిగినది. ప్రతి నేత్రదానం వెనుక ఎంతో విషాదం ఉంటుంది. ఒక మరణం ఎంతో మంది కుటుంబ సభ్యులకు తీవ్ర మనోవేదన కలిగిస్తుంది. తీవ్ర దుఃఖ సమయంలో తమ కుటుంబ సభ్యులు మరికొందరిలో బతికే ఉంటారనే ఆలోచనతో ముందుకు వచ్చి నేత్రదానాలు చేస్తున్నారని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. 250 నేత్రదానాల ద్వారా 500 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును అందించగలిగామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థవ దేహం ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. మన దేశంలో 15 లక్షల మంది కార్నియల్ అంధులు ఉన్నారని, వీరికి కంటి చూపు రావాలంటే నేత్రదానం ద్వారా మాత్రమే అవకాశం ఉంటుందని, అందుకే అందరి సహకారంతో ఎంతో శ్రమతో ఈ ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినదని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ నేత్రదాతల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ ప్రణుష్, డాక్టర్ నితీష, కోఆర్డినేటర్లు కోట సరిత, కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోముల, ట్రస్ట్ కార్యదర్శి లింగయ్య, టెక్నీషియన్ బచ్చలకూర జానీ, రైస్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి అశోక్, ఎరమాద తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైతే కార్నియా కలెక్షన్స్ను ఐ బ్యాంక్ ఏర్పాటు చేశాం.
హైదరాబాద్ తరఫున మనం ఏదైతే ఐ బ్యాంక్ను రిజిస్టర్ చేయించి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంలో మనం నల్గొండ పట్టణం మరియు పరిసర గ్రామాల నుంచి ఎవరైతే మరణించిన వ్యక్తుల నుంచి మనం కార్నియా కలెక్షన్స్ సేకరించడం, ఆ సేకరించినటువంటి కార్నియాను వితిన్ ద టైం లిమిట్లో వాసన్ ఐ కేర్, అదేవిధంగా ఎల్వి ప్రసాద్, సరోజిని ఐ హాస్పిటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్ ఈ యొక్క సంస్థలకు మనం హైదరాబాద్కు పంపించడం ఈ యొక్క ఐ బ్యాంక్ తరఫున చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు 250 జతల కార్నియా కలెక్షన్స్ మనం సేకరించడం జరిగింది. అంటే 500 కార్నియాస్ని సేకరించడం జరిగింది. ఇది లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా నల్గొండ ఐఎంఏ చాప్టర్ తరఫున నల్గొండ క్లబ్లో మెంబర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ హరినాథ్ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా, డాక్టర్ పుల్లారావు గారు మేనేజర్గా, చిరునోముల చంద్రశేఖర్ కోఆర్డినేటర్గా, ఇక్కడ లైన్ సరిత అండ్ కక్కిరేణి శ్రీనివాస్, అదేవిధంగా లయన్స్ క్లబ్ నల్గొండ సెక్రటరీ అశోక్ మరియు చేస్తున్నారు. మేము చేసిన నేత్రదానాలలో 6 సంవత్సరాల బాబు దగ్గర నుంచి 109 సంవత్సరాల వరకు ఉన్నాయండి. 6 సంవత్సరాల బాబు చనిపోతే ఇంట్లో ఎలా ఉంటుందండి? తల్లిదండ్రులు 12 సంవత్సరాల బాబు, 19 సంవత్సరాల పాప, ఆ పాప చనిపోయినప్పుడు కూడా నేత్రదానం చేయించాము. 35 సంవత్సరాలు, 109 సంవత్సరాలు. ఎవరైనా మేము అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం, కాల్చి బూడిది చేయటమో లేకపోతే పాతి పెట్టేయటమో చేయకుండా కనీసం నేత్రదానాలకు ముందుకు రండి. ఈ విధంగా మేము చేయడం ద్వారా మాకు 8 మంది బాడీ డొనేషన్స్ కూడా ముందుకు వచ్చారు. 6 బాడీస్ని మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది, 2 బాడీస్ని కామినేని మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది. నేత్రదానాలు చేయించండి. మా అవకాశం మా నేత్రదాన సెంటర్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ మనకు. ఆఫీసు ఓపెన్ చేసిన తొలి రోజుల్లోనే మేము ఒక ప్రతిజ్ఞ చేసినాం, ఖచ్చితంగా ఇది కొనసాగించాలి. అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రత్యేకత మేము స్టార్ట్ చేసి 250వ కార్నియా జతను ఈరోజు సేకరించినాం. దీని సందర్భంగా ధన్యవాదాలు లేకపోతే హ్యాపీనెస్ అంటలే, ఒక టార్గెట్ని మనం రీచ్ అవుతున్నాం. మరణాలు సంభవించడం అనేది అది అనివార్యం ప్రతి కుటుంబంలో. అయితే ఆ మరణాలు సంభవించినప్పుడు దుఃఖంతో బాధతో అందరూ చుట్టాలు ఉంటారు, మనం కూడా బాధ సింపతి చూపిస్తాం. కానీ పాడైపోయే శరీరం నుంచి, కాలిపోయే శరీరం నుంచి ఆ కళ్ళను తీసుకొని, కార్నియా పొరను తీసుకొని వేరే జీవులకు అమర్చించినట్లయితే మరి ఖచ్చితంగా అది చూపును వచ్చే దిశగా. ఒక మనిషి చనిపోయిన తర్వాత 6 to 8 hours లోపు ఆ యొక్క కార్నియాను సేకరించాలి. ఒకవేళ ఫ్రీజర్ బాక్స్లో పెడితే 15 hours కూడా మనం తీసుకోవచ్చు. కాంట్రా ఇండికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. కొన్ని డిసీజెస్, బ్లడ్ క్యాన్సర్స్ కానీ, హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ ఏజీ కానీ, హెచ్సివి కానీ, అలాగే ఈ 4 కండిషన్లో ఆమె సఫర్ అవుతుంది అనుకోండి, మేజర్ సివియర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నా కూడా ఆ యొక్క కళ్ళు మనకి పనిచేయవు. కానీ మిగతా ఏ డిసీజ్, డయాబెటీస్ తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, కిడ్నీ డిసీజెస్ లేదా ఆపరేషన్ అయిన కళ్ళు కూడా మనం తీసుకున్నట్లయితే ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమరిస్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మరి అది కళ్ళు ఉపయోగపడతాయి. మీకు తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో, అతను మంచి బాడీ బిల్డర్, అతను ఫిట్ ఉంటాడు ఎప్పుడు కూడా. చనిపోగానే వాళ్ళ కుటుంబీకులంతా ఒప్పించి కార్నియాన్ని ప్రయాణం చేసిండు, గిఫ్ట్గా ఇచ్చాడు. అలాగే ఈ మధ్యకాలంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అత్తగారు చనిపోయినప్పుడు అందరూ సందిగ్ధ స్థితిలో ఉన్నారు, ఇవ్వాలన్నా వద్దా అని. ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు వచ్చేసి ఏస్ ప్రొసీడ్ అన్నాడు. ఒక్క మాటతో అక్కడ అంతా స్తంభించిపోయింది. వారి అత్తగారి కార్నియాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జ్యోతి బాస్, ఇట్లా చాలామంది ప్రముఖులు మరి మన దగ్గర చూసినట్టయితే అమరేందర్ రెడ్డి గారు వారి తల్లి గారిది పిలిచి మరీ ఇచ్చిండు. అలా కొంతమంది లీడర్స్ మనతో కూడా ఉన్నారు. చిన్న వెంకటరెడ్డి గారు ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్, మరి విద్యావేత్త, ఆయన కూడా పిలిపించి మనకు కార్నియా ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అట్లాగే మా శైలజ మేడం కూడా మేము పెట్టుకున్నాం. ఇక్కడ చేయగలిగినామంటే ఫస్ట్ ప్లేస్ నల్గొండకు వచ్చిందంటే అది క్రెడిట్ గోస్ టు మీ అందరికీ అండి. 100% మా టీం వర్క్ ఇక్కడ ఎంత ఉందో దానికి రెస్పాండ్ అయ్యి డొనేట్ చేస్తున్న దాతల సహకారం కూడా అంతా ఉంది. మధ్యలో వారధిగా నిలబడిన మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా ఫ్యామిలీ మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరందరూ కనుక రెస్పాండ్ అయితే చావులు లో 10% ఐ డొనేషన్ చేసినా కానీ ఇండియాలో అంధత్వం అనేది ఉండదు. అంతేనా శేఖర్? 10% మంది డొనేట్ చేసిన కళ్ళుని చనిపోయిన తర్వాత ఇండియాలో అంధత్వం అనేది కనిపించదండి. ఇప్పుడు హర్నాథ్ గారు చెప్పారు
60 సంవత్సరాలు పడుతుంది మనము లిస్ట్లో మనం ఒకసారి నోట్ చేసి పెట్టిన తర్వాత ఒకసారి మనము లిస్ట్లోకి వచ్చింటే ఆమెకు చూపు రావడానికి 60 సంవత్సరాలు అంటే ఏంటండి? ఒక 5 నిమిషాలు కరెంట్ పోతే తట్టుకోలేము మనము. ఒక గంట సేపు 2 గంటలు ఇంకేమన్నా చీకటిగా తెల్లారలేదు, లేకపోతే తొందరగా చీకటి పడిందంటే ఉక్కిరి బిక్కిరి అవుతాము. అట్లాంటి జీవితాంతం కళ్ళు లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు మీ తరపు నుంచి కుటుంబంలో స్నేహితుల్లో ఎవరు చనిపోయినా ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇవ్వండి. మీకు ఈ ప్రసారం ఎక్కడన్నా అవ్వచ్చు, కానీ వెంటనే కోఆర్డినేటరు మా కౌన్సిలరు శేఖర్ వెంటనే రెస్పాండ్ అయ్యి అర్ధరాత్రి అపరాత్రి రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా సరే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ పర్సన్కి ఆయన రీచ్ అవుతారు. మీ ఒకవేళ వరంగల్ జరుగుతుంది, వరంగల్ వాళ్ళకి చెప్పగలుగుతారు ఆయన, లేదు ఎక్కడో ఆంధ్రాలో కార్యాలు కలెక్ట్ చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ మన శారీరక అంగవైకల్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది. కన్ను పోతే అంధత్వం వస్తుంది, వినికిడి పోతే వినికిడిలోకి వస్తుంది, అట్లనే బ్రెయిన్ దగ్గరికి ఏదైనా తేడా వస్తే మానసిక వైకల్యం వస్తుంది, శారీరకంగా ఏదైనా కాలో చేయకపోతేనేమో శారీరక వైకల్యం వస్తుంది. ఇందులో ఏంటంటే అందులో సుమారుగా మన దేశంలో 15 లక్షల మంది అందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ మందులు ఏవి పనిచేయవు, ట్రీట్మెంట్ ఇవ్వలేము. వాళ్ళకి నేత్రదానం ఒక్కటే సౌకర్యము. నేత్రదానాలంటే ఎవరి దగ్గర నుంచి కనుక నేత్రాలు కనుక మనం సేకరిస్తే వాళ్ళకి చూపు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో మనము బతికున్న మనుషుల నుంచి కూడా ఎవరిని నేత్ర అడగగలము. ఏదో కిడ్నీలు అంటే 2 కిడ్నీలు ఉంటే ఒకటి ఇస్తారు, అట్లా కొంతవరకు సర్దుకోవచ్చు. బట్ నేత్రాలు 2 ఉన్నా సరే ఒక నేత్రం ఇవ్వడానికి మనం ముందుకు రాలేము, ఇవ్వడానికి కూడా ఎవరు రెడీ కాదు, ఇది సబబు కాదు. కానీ మన శాస్త్రీయ జ్ఞానం కానీ సైన్స్ కానీ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే పార్థివ దేహం నుంచి అప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కనుక మన నేత్రాలను తీసుకుంటే అవి కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అమరిస్తే తప్పకుండా వాళ్ళకి చూపు వస్తుంది, వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. సో దీన్ని బేసిక్గా తీసుకొని మన దేశంలో ఇప్పటివరకు కూడా 15 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్నియల్ బ్లైండ్నెస్ తోటి నేత్రదానం కోసం. సుమారుగా మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా 25,000 మందికి నేత్రదానాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రకంగా 25,000 మందికి జరుగుతూ ఉంటే హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లి మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృత ప్రచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రగడ్బందీగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించిన ప్రభుత్వపాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం. మున్గాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ ప్రచారంలో దూకుడు. మట్టంపల్లి పుణ్యక్షేత్రం నీళ్లలో కెమికల్స్ కలిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎంజీ నగర్ తండా గ్రామాభివృద్ధి లక్ష్యం రత్నావత్ జ్యోతి నర్సింగ్. తిప్పర్తి కేంద్రంలో బద్దం రజితా సుధీర్ని గెలిపించాలని బహిరంగ సభ. మనల్ని మనం పాలించుకుందామని తెలిపిన వట్టె జానయ్య యాదవ్. గుండాల మండలంలో చివరి విడతగా అభ్యర్థుల గుర్తులు ప్రకటించిన అధికారులు. నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. దామరచర్ల మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలుపుతానంటున్న బంటు రేణుకాసిరి. ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 250 నేత్రదానాల ద్వారా 500 కార్నియాను కంటిపొరల సేకరణ. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.